భారీ వర్షాలతో జమ్మూ కశ్మీర్ అతలాకుతలమైంది. కొండ చర్యలు విరిగిపడి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కత్రాలోని వైష్ణవి ఆలయ మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 31కి చేరింది. అలాగే 10ల కొద్ది యాత్రికులు గాయాల పాలయ్యారు. చనిపోయిన వారి సంఖ్య అధికారికంగా బుధవారం వెల్లడించారు. అలాగే ఆలయానికి వెళ్లే 2 మార్గాలను అధికారులు మూసివేశారు. అర్ధకుమారి ప్రాంతానికి సమీపంలో కుంభవృష్టి సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ సిబ్బంది, స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి సమీక్షించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహాయక చర్యల గురించి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్తో మాట్లాడారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగులు, కొండ చర్యలు విరిగిపడే అవకాశమున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భక్తుల భద్రతా దృష్ట్యా మాతా వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు ప్రకటించింది. వైష్ణోదేవి యాత్రకు ఉపయోగించే బ్యాటరీ కార్లు, హెలికాప్టర్ సర్వీసులను కూడా నిలిపివేశారు. హిమకోటి ట్రెక్ మార్గంలో యాత్ర ఇప్పటికే నిలిచిపోగా ఇప్పుడు పాత మార్గంలో కూడా యాత్రను నిలిపివేశారు. దీనితో పాటు కథువా, దోడా, రాంబన్ సహా పలు జిల్లాల్లోని భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డోడా జిల్లాలో మేఘాల విస్ఫోటన కారణంగా 4 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.